హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో అయితే సైన్స్కి సంబంధించిన యాసిడ్స్ అండ్ బేసిస్ టాపిక్లో కొన్ని మిస్ అయినాయండి. సో అవైతే కంప్లీట్ చేద్దాము. అండ్ ఆల్రెడీ లిట్మస్ పేపర్ గురించి అయితే చెప్పాను. అండ్ కొంచెం దాని యొక్క డిస్క్రిప్షన్ అనేది చూద్దాము. సో లిట్మస్ పేపర్ అనేది ఈ లిచెన్ ట్రీ నుంచి వస్తుంది కదా. సో లిచెన్ ప్లాంట్ నుంచి వస్తుందని ఆల్రెడీ చెప్పుకున్నాము. అండ్ ఇదొక న్యాచురల్ డే అనమాట. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ న్యాచురల్ ఇండికేటర్. సో లిట్మస్ పేపర్ అనేది న్యాచురల్గా యూజ్ చేసే ఇండికేటర్ అనమాట. యాసిడ్స్ ఏవి బేసిస్ ఏవి అని తెలుసుకోవడానికి. ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ లిచెన్స్. ఇట్ హ్యాస్ ఏ మౌ అంటే పర్పుల్ కలర్ అనేది డిస్టిల్డ్ వాటర్లో మిక్స్ చేస్తే పర్పుల్ కలర్లో ఉంటుంది. వెన్ యాడెడ్ టు యాన్ యాసిడ్ సొల్యూషన్ ఇట్ టర్న్స్ రెడ్. సో యాసిడ్స్ అయితే రెడ్ కలర్లో అయితే చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ, వెన్ యాడెడ్ టు యాసిడ్ సొల్యూషన్ ఇట్ టర్న్స్ రెడ్ అండ్ వెన్ యాడెడ్ టు ఎ బేసిక్ సొల్యూషన్ ఇట్ టర్న్స్ బ్లూ. సో ఈ లిట్మస్ పేపర్లో యాసిడ్స్ అనేవి తెలియడానికి రెడ్ కలర్లో చేంజ్ అయితే అవి యాసిడ్ ఉన్నట్టు, అండ్ బ్లూ కలర్లో చేంజ్ అయితే కనుక అవి బేసిస్ అనమాట ఆ సబ్స్టెన్స్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రిప్స్ ఆఫ్ పేపర్ నోన్ యాజ్ లిట్మస్ పేపర్. సో ఇవైతే లిక్విడ్ ఫామ్లో కూడా ఉండొచ్చు, అండ్ అలాగే పేపర్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పేపర్స్ రెడ్ కలర్ పర్పుల్ కలర్ కనిపిస్తుంది కదా. సో అలాంటి పేపర్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. జనరల్లీ ఇట్ ఈస్ అవైలబుల్ యాజ్ రెడ్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్. సో ఇవైతే ఓన్లీ 2 కలర్స్లో ఉంటాయన్నమాట. అది వచ్చేసి రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ పేపర్స్, లిట్మస్ పేపర్స్ అనేవి ఆ కలర్లో కనిపిస్తాయి. సో పైన వచ్చేసి లిచెన్ ట్రీ అనమాట, రెడ్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్లు. సో ఈ రెండు అయితే లిట్మస్ పేపర్లు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి బాక్స్. సో ఇక్కడ బాక్స్ చూస్తే కనుక యాసిడ్స్ అండ్ అలాగే అవి ఏ ఐటమ్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి అనేది చూద్దాము. కొన్ని యాసిడ్స్ అనమాట. ఎసిటిక్ యాసిడ్ వచ్చేసి వెనిగర్లో ఉంటుంది. అండ్ ఫార్మిక్ యాసిడ్ అనేది యాంట్స్ బైట్. సో యాంట్స్ స్టింగ్ అంటే యాంట్స్ బైట్ చేస్తాయి కదండి, చీమలు కుట్టేటప్పుడు వాటికి కొన్ని ముళ్ళులా ఉంటాయి కదా. సో అవి యాంట్స్ స్టింగ్ అంటారు. అందులో ఫార్మిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో సిట్రిక్ యాసిడ్, సిట్రస్ ఫ్రూట్స్ సచ్ యాస్ ఆరెంజెస్, లెమన్స్ ఎక్సెట్రా. సో ఇవి సిట్రిక్ యాసిడ్ అనేది పుల్లటి సబ్స్టెన్స్లో ఉంటాయి. సోర్ సబ్స్టెన్సెస్లో ఎక్కువ ఉండేది ఏంటంటే సిట్రిక్ యాసిడ్. నెక్స్ట్ వచ్చేసి లాక్టిక్ యాసిడ్, కర్డ్ పెరుగులో అనేది లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఆక్సాలిక్ యాసిడ్ అనేది స్పినాచ్ పాలకూరలో దొరుకుతుంది, ఆక్సాలిక్ యాసిడ్. నెక్స్ట్ ఆస్కార్బిక్ యాసిడ్, దీన్నే విటమిన్ సి అని అంటారు. సో విటమిన్ సి యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్. ఇవి వచ్చేసి ఆమ్లా సిట్రస్ ఫ్రూట్స్. సో సిట్రిక్ యాసిడ్లో ఉండే సిట్రిక్ యాసిడ్ ఏ ఫ్రూట్స్లో కలిగి ఉంటాయో సో దాంట్లో కూడా ఆస్కార్బిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ విటమిన్ సి అంటే పుల్లటి పదార్థాలు విటమిన్ సి అని ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాం కదా. సో కాబట్టి ఆస్కార్బిక్ యాసిడ్ అనేది విటమిన్ సిలో ఉంటుంది, ఆమ్లా సిట్రస్ ఫ్రూట్స్. నెక్స్ట్ టాటాయిక్ యాసిడ్ అనేది టామరిన్, గ్రేప్స్, అన్రైప్ మ్యాంగోస్ ఎక్సెట్రా. అంటే కొంచెం పుల్లగా ఉంటుంది కదా. సో టామరిన్ అనేది అండ్ గ్రేప్స్, అన్రైప్ మ్యాంగోస్, సో వీటిన్నిటిలో ఉండేది టాటారిక్ యాసిడ్ అంటారు. సో ఆల్ దీస్ యాసిడ్స్ మెన్షన్డ్ అబౌవ్ అక్కర్ ఇన్ నేచర్. సో ఈ ఐటమ్స్ అన్నీ మనకి దొరుకుతాయి, ఇవి న్యాచురల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ నేమ్ ఆఫ్ బేసెస్. కొన్ని బేసెస్ వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH2, లైమ్ వాటర్. సో ఇది వచ్చేసి లైమ్ వాటర్లో దొరుకుతుంది కాల్షియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ వచ్చేసి అమోనియం హైడ్రాక్సైడ్ వచ్చేసి విండో క్లీనర్. సో మనం విండోస్ని క్లీన్ చేయడానికి యూస్ చేస్తాం కదండి కొన్ని స్ప్రేస్ లాంటివి. సో అందులో వచ్చేసి అమోనియం హైడ్రాక్సైడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ వచ్చేసి సోప్, మనం యూస్ చేసే బట్టల సోప్ కానివ్వండి. సో అందులో అయితే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది ఉంటుంది. మీకు తెలుసుకోవాలంటే ఈ మొత్తం బేసిస్. సో వెనకాల మేము ఏదైనా ఐటెం కొన్నప్పుడు దాని వెనకాల పేపర్ మీద రాసి ఉంటాయి అన్నమాట, ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారు అనేది. సో అందులో వచ్చేసి మీకు ఈ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది కనిపిస్తుంది. ఒక సోప్ అనేది తీసుకొని దాని వెనకాల మీరు మ్యానుఫ్యాక్చర్డ్ అది ఉంటాయి కదా. సో ఆ స్ట్రిప్ మీద చూస్తే కనుక అందులో మీకు ఇంగ్రీడియంట్స్ రాసినప్పుడు పక్కన ఉంటాయన్నమాట, వాటర్ ఎంత పర్సెంటేజ్ ఉంది అండ్ అలాగే ఈ కెమికల్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి అనేవి మెన్షన్ చేసి ఉంటారు. నెక్స్ట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో ఉంటుంది. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో దొరికేది ఏంటంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఈ మొత్తం మనం డే టు డే లైఫ్లో యూస్ చేసేవి అనమాట, బేసిస్ కానివ్వండి, యాసిడ్స్ కానివ్వండి. సో కాబట్టి ఇదైతే మిస్ అయింది యాసిడ్స్ బేసిస్కి సంబంధించి. సో కాబట్టి నేను టెక్స్ట్ బుక్లో నుంచే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని తీసాను అనమాట. లాస్ట్ వీడియోలో యాసిడ్ బేసిస్ టాపిక్ చూస్తేనే కనుక దానికి కంటిన్యూషన్ ఇది ఉందని తెలుస్తుంది అనమాట. సో ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అందులో ఓపెన్ చేసుకొని చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.